నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో తిప్ప సముద్రం అనే ఒక మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవే. ఈ మూవీ వచ్చేసరికి మీకు ఆహాల ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే రిలీజ్ అయిపోయిందనమాట. మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. అంటే స్టార్టింగ్లో మీకు పెద్దగా ఏం అనిపించదు, రెగ్యులర్గా ఒక లో బడ్జెట్ మూవీ లాగా అనిపిస్తుంది. కానీ కొంచెం వెళ్ళే కొద్దికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఓవరాల్గా ఒక డీసెంట్ మూవీ అనుకోవచ్చు. కాన్సెప్ట్ బాగుంది. సో సాయి కుమార్ గారిది ఒక కీ రోల్ అయితే ప్లే చేస్తారు అన్నమాట ఈ మూవీలో. ఊరిలో వెల్ ఎడ్యుకేటెడ్ ఒక లాయర్ లాంటి పోస్ట్ అవుతుంది అనమాట. చాలా మంచిగా ఉంది అతని క్యారెక్టరు. అండ్ ఎండింగ్ ట్విస్ట్ మాత్రం పోయి నేనైతే ఆ ట్విస్ట్ అయితే నేను అనుకోలే, అరే అమ్మ ఇంత లాజిక్ ఉందా అనిపించింది. కొన్నిట్లో లాజిక్ లేని సీన్స్ కూడా ఉన్నాయి, అది అసలు అవసరమే లేదు అన్న కాడికైతే వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మూవీ పర్లేదు, బాగుంది. అక్కడ కూడా వల్గారిటీ అయితే న్యూరిటీ కానీ ఎక్కువ అనిపించలేదు నాకు. ఫ్యామిలీతోనే చూడొచ్చు పోయి ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఒకటే మాట చెప్తాను ఏంటంటే వన్ టైం వాచ్ అనమాట, ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నాను. అంటే 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్. ఎందుకు ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నాను అంటే అవి ఏం లేదు, కొన్ని సీన్స్ సెన్స్ కావన్నమాట. ఎండింగ్ దానికి అక్కడక్కడ కొంచెం లాజిక్ మిస్ అయిపోతుంది. ఆ 4-5 కారణాల వల్ల ఈ మూవీకి తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది తప్పించి ఏం లేదు. అండ్ ఇంకొంచెం స్క్రిప్ట్ మీద ఇంకొంచెం వర్క్ చేసింటే బాగుండనట్టయితే నాకు అనిపించింది అన్నమాట. కానీ రిప్రజెంటేషన్ బాగుంది. కానీ అక్కడ ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడక్కడ వీళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు భగవద్గీతని అక్కడక్కడ తీసుకొచ్చిరన్నమాట. అది నాకు కొంచెం బాధాకరం అనిపించింది. సో జస్ట్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా భగవద్గీత మీద పడ్డారు కదా. సో వీళ్ళు కూడా ఈ మూవీలో అదే తీసుకొచ్చారు అన్నమాట. దానికి ఆత్మలకి లింక్ పెట్టేటట్టు అది అన్నట్టు ఇది అన్నట్టు చూపించారు. సో దానికి సింక్ ఉందా అంటే అది క్లారిటీ చేసేస్తారు, ఎందుకు లేదు ఏందనేసి అయితే పర్లేదు, బాగా అనిపించింది నాకు. అండ్ డ్రాబ్యాక్ ఏంటంటే పోయి ఇదే ప్రాపర్గా చూపించలేకపోవడము, లైక్ భగవద్గీత ప్రాపర్గా చూపించలేకపోవడము, ప్రాపర్ రిప్రజెంట్ చేయకపోవడము. అండ్ మిగతా సీన్స్ కూడా కొంచెం ల్యాకింగ్ ఉన్నాయి పోయి, దానివల్ల తక్కువ రేటింగ్స్ ఇవ్వాల్సి వచ్చింది. అన్నీ ఇంకేం లేదు పోయి. అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట పోయి. మీరేమనుకుంటారు? సినిమా చూసిరా లేదా కింద కామెంట్ అయితే చేయండి పోయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే పోయి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.